హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్ల గురించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో, ఆగస్టు 2 ఉదయం 6 గంటల సమయానికి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి పీడిఎఫ్ రాజా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన జీతాలు, పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఇక మన విషయానికి వచ్చినట్లయితే నిన్నటి రోజున అంటే మనకు ఆగస్టు 1వ తేదీన దాదాపుగా ఒక 70% వరకు జీతాలు, బిల్లులు అయితే జమ అయ్యాయండి. సో, మిగతా బిల్లులన్నీ కూడా ఏవైతే ఇంకా నిన్నటి ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయో సో అవన్నీ కూడా ఆగస్టు 2వ తేదీన ఇంకొక 25% వరకు జమ అయ్యే అవకాశం ఉన్నది. సో ఆ 5% ఏమైనా బిల్లులో సబ్మిట్ చేయనవి కానీ, సో ఏమైనా పెండింగ్లో ఉన్నవి కానీ అవైతే ఆగస్టు 3 లేదంటే అవి క్లియరెన్స్ వచ్చిన తర్వాత జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తేదీనే భారీ స్థాయిలో జమ కావడం అనేది మనము ఇప్పుడే చూస్తున్నాము. సో ఇది వరకు జీతాలు అంటే 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా జమ అయిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు ఆగస్టు 1వ తేదీన ఎటువంటి ఉద్యమాలు ఎటువంటి చేయకుండా అంటే ఏమి చేయకుండా న్యాచురల్‌గా అయితే రావడం జరుగుతుంది. సో గతంలో ఉద్యమాలు చేసినప్పుడు తప్ప 1వ తేదీన జీతాలు వచ్చేవి కావు. అది కూడా ఒక వారం టైం అయితే తీసుకునేది. సో ఇప్పుడు మనకు 1, 2 తేదీలలో దాదాపుగా జమ అవుతున్నాయండి ఆల్మోస్ట్ అందరికీ కూడా. సో ఇంకా కొంతమందికి జమ కావాల్సి అయితే ఉంది. వారి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు ఒంగోలులో పెన్షన్స్ వచ్చినవని అబ్బరాజు గారు అయితే చెప్తున్నారండి. సో ఒంగోలు ట్రెజరీ పరిధిలో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి మీకు పెన్షన్స్ జమ అయినవా లేదా అనేవి. సో ఇంకా ఒకవేళ మీకు జమ కానట్లయితే 30%లో మీరు ఉంటారండి. అంటే మీకు ఈరోజు జమ అవుతాయి అన్నమాట. 70% డన్ అన్నమాట. 30% పెండింగ్. ఇంకా గన్నవరం సబ్ ట్రెజరీ పెన్షన్ పడింది న్యూ డిఏతో కలిపి. సో చాలామంది డిఏ కలిపి అయితే వస్తుందండి. కొందరు మాకు డిఏ రాలేదు, డిఆర్ రాలేదని అంటున్నారు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో ఇకపోతే మనకి రాజా పెన్షన్ ఎక్కడా పడలేదు. సార్ పెన్షన్ ఎక్కడా పడలేదు అనేది కరెక్ట్ కాదు. మనకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఈయన పెన్షన్ పడిందని చెప్తున్నారు. ఇక్కడ పెన్షన్ పడిందని చెప్తున్నారు. సో ఎక్కడా పడలేదు కాదు, మీకు పడి ఉండదు. సో కాబట్టి మీరు ఈ 30%లో ఒకరై ఉండొచ్చు. సో ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయండి. సో కొందరు వాళ్ళకి రాకపోతే ఇంకెవరికే రానట్టే ఫీల్ అవుతూ ఉంటారండి. సో థ్యాంక్స్ టు సీఎం మళ్ళీ కొత్త ఆశ వచ్చింది. ఇస్టిఓ భీమునిపట్నం పెన్షన్స్ స్టేటస్ ఫర్ జూలై 2024 స్టేటస్ చూపించండి. సార్ స్టేటస్ నేను చూపించడం కాదు, మీ బిల్స్ మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ స్టేటస్ చెక్ చేసినవి నేను ఆల్రెడీ వీడియోస్లో చేశాను. ఆ వీడియోస్ అయినా వాచ్ చేయండి. పెన్షన్ ఏమీ పెరగలేదు. పెన్షన్ పెరగకపోవడం అంటే ఉండదండి. మీకు చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డిఆర్ కొందరు రాలేదంటున్నారు. సో డిఆర్ ఎందుకు రాలేదు? ఒకసారి మీరు మీ పే స్లిప్ చెక్ చేసుకోండి. పే స్లిప్ కంపల్సరీ నేను చెప్తూనే ఉన్నాను. జూలై 25th నుంచి చెప్తున్నాను. ఖచ్చితంగా మీ యొక్క పెన్షనర్లకి పే స్లిప్స్ అనేవి 30 నుంచి అవైలబుల్ వచ్చాయండి. పే స్లిప్స్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. పే స్లిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొదటగా మీరు చేయాల్సిన పని మీ డిఆర్ 33.67 ఉందా లేదా అది చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూనే ఉన్నాను.
సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు నిజంగానే పెన్షన్ ఏమి పెరగలేదంటే మీరు ఖచ్చితంగా మీ ఎస్టీఓ గాని లేదా డీడీఓ గాని సంప్రదించండి. ఫోన్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. అయ్యి మీ మీ పరిస్థితి చెప్పండి వాళ్ళకి. ఖచ్చితంగా ఏమైనా ఉంటే సరిచేస్తారు. టీడీపీ ఈజ్ అన్ ఎంప్లాయ్‌మెంట్ పెన్షన్ క్రెడిటెడ్ థాంక్స్ టు రెస్పెక్టెడ్ సీఎం. లాంగ్ టైమ్ రిసీవ్డ్ ఆన్ ఫస్ట్ మంత్. సో నెలలో మొదటిసారి అయితే జమ కావడం ఇదే చాలా రోజుల తర్వాత చూస్తున్నాము అనైతే అంటున్నారు. పిఠాపురం సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్. సో సార్ చెప్పినట్టుగా మీరు ఈ రిమైనింగ్ 30% ఎవరైతే ఉన్నారో సో మీరు ఈ రిమైనింగ్ 30%లో ఒకరు ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీ బిల్లు జమ అవుతుంది ఈరోజు. ఇక ఇలాంటి వార్తలు స్పష్టంగా ఇది పెన్షన్ సంబంధించింది కదండి. ఇక గుంటూరు పెన్షన్ స్టేటస్ ఈరోజు ఈ కుబేర్లో ఉన్నవన్నీ కూడా కదలిక అయితే వచ్చి అవన్నీ కూడా మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది అనమాట. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత క్రెడిట్ అవుతుంది. సో ఈరోజు మ్యాక్సిమం మీకైతే జమ అవుతుందండి. పెన్షన్ స్టేటస్ వచ్చేసి ఈ కుబేర్. ఇక వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ పెన్షన్ ఫ్రమ్ జంగారెడ్డి గూడెం. ఈరోజు తప్పకుండా వస్తుంది సార్. ఇది రిమైనింగ్ 30%లో నేను మొదట్లోనే చెప్పాను. ఆగస్టు 1, 2 తేదీల్లో మ్యాక్సిమం పెండింగ్ ఏమైనా టెక్నికల్ ఇష్యూ లేని బిల్లులన్నీ కూడా జమ అవుతాయి. ఇంట్రొడ్యూస్ న్యూ ట్రెడిషన్ అరేంజింగ్ సాలరీస్. ఓకే. కాకినాడ జిల్లా సబ్ ట్రెజరీ. సో కాకినాడ సబ్ ట్రెజరీ సంబంధించి పెద్దాపురం సబ్ ట్రెజరీ శాఖకు చెందిన సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ బిల్లు ఇంతవరకు జమ కాలేదు. వాటి స్టేటస్ ఎలా ఉన్నది? దయచేసి సత్వరమే తెలియజేయండి. తప్పకుండా సార్. సో నిన్నటి వరకు మీ బిల్స్ అయితే ఈ కుబేర్లో ఉన్నాయి. స్టేటస్ మనకు తెలిసిందే. తర్వాత బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడము, తర్వాత క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీ బిల్లు ఈ స్టేజ్లోనే ఉంది. సో ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వితిన్ 2 to 4 అవర్స్లో జమ అవుతుంది సార్. సో ఇకపోతే నెల్లూరు ఎస్టీఓ ఎఫ్పి నాట్ క్రెడిటెడ్ అంటున్నారు. సో ఈరోజు తప్పకుండా క్రెడిట్ అవుతాయి. ఇక పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారు? పెండింగ్ బిల్స్ సంబంధించి తర్వాత చూద్దామండి. ఫస్ట్ జీతాలు పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు జీతాల గురించి అయితే మాట్లాడుకున్నాము. పడింది, కంగ్రాచులేషన్స్. మైదుకూరు ట్రెజరీలో పెన్షన్స్ ఇంకా పడలేదు అంటున్నారు. సార్ మీరు 30% రిమైనింగ్ వాళ్ళు ఉంటారు. ఈరోజు తప్పకుండా జమ అవుతాయి. సో పెన్షన్లు జమ అయిన వాళ్ళు దయచేసి మీరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి జమ అయిన తర్వాత. ఇక పెన్షన్ నాట్ క్రెడిటెడ్ ఈరోజు వస్తుందండి తప్పకుండా. టెక్నికల్ ఇష్యూ లేకపోతే, అంటే మీ బిల్లులో ఏమైనా ప్రాబ్లమ్స్ లేకపోతే. ఇక పెన్షన్ నాట్ క్రెడిటెడ్ ఇన్ పుత్తూరు తిరుపతి డిస్టిక్ ఇవాళ జమ అవుతాయి సార్. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. టెల్ మీ అబౌట్ కర్నూలు డిస్టిక్ ఆదోని పెన్షన్ విల్ బి అవైలబుల్. ఈరోజు జమ అవుతాయండి. ఒకవేళ మీకు ఇంకా జమ అయినట్లు కాకపోతే నిన్న రాత్రి కల్లా ఇంకా కొన్ని జమ అయ్యాయండి. సో వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. సో ఆల్రెడీ జమ అయిన వాళ్ళు కూడా కామెంట్స్ ఉండొచ్చు. సో వెన్ విల్ కర్నూలు డిస్టిక్ ఆదోని. సో రిపీటెడ్ వచ్చాయి. పుంగనూరు పెన్షన్స్, పుంగనూరు ఎస్టీఓలో పెన్షన్స్ అయితే ఇంకా జమ కాలేదంటున్నారు. సో నిన్న రాత్రి లేదా ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయండి. ఉరవకొండ సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్. అమ్మ క్రెడిట్ అయితే ఒకసారి క్రెడిట్ అని పెట్టండి. ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి ఇంకా జమ కానట్లయితే. ఒకవేళ జమ అయి ఉంటే సో ఇక్కడ మీరు జమ అయింది క్రెడిటెడ్ అని అయితే కామెంట్ చేయండి. సీతమ్మధార ట్రెజరీ వైజాగ్ నాట్ క్రెడిటెడ్ సో ఫార్. ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. క్రెడిట్ అయ్యిందంటే ఒక కామెంట్ చేయండి. పల్నాడు ఎప్పుడు పడతాయి?
పల్నాడు సంబంధించి కూడా ఈ రోజే జమ అవుతాయండి. టెక్నికల్ ఇష్యూ లేని బిల్లులన్నీ కూడా ఈ రోజే జమ అవుతాయి. సర్వీస్ పెన్షన్ ఎప్పుడు జమ అవుతుంది? కాకినాడ. సో కాకినాడ పెన్షన్స్ కూడా ఇవాళ ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ఇంకా పాలకొండ ఎస్టీఓ పరిధి పార్వతీపురం మన్యం డిస్టిక్. సో ఈరోజు జమ అవుతాయండి. జమ అయిన తర్వాత కామెంట్ చేయండి. కళ్యాణ్ దుర్గ్ పెన్షన్స్ బిల్స్ సో ఫార్ నాట్ క్రెడిటెడ్. ఈరోజు పెన్షన్స్ ఎక్కడ పడలేదు. పెన్షన్స్ పడ్డాయండి నిన్నటి రోజున. ఒకసారి మన ఛానల్లోనే కామెంట్స్ చూడండి. సో కర్నూలు ఎఫ్పి నాట్ క్రెడిటెడ్. ఇవాళ వెయిట్ చేయండి. భీమవరం పెన్షన్స్ క్రెడిటెడ్ ఎట్ నాట్ క్రెడిటెడ్. భీమునిపట్నం. సో ఇంకా పెండింగ్ ఉన్నవన్నీ చూద్దామండి. ఏలూరు ఎస్టీఓ, అలాగే వైలపాడు పెన్షన్, గన్నవరం ట్రెజరీ, బద్వేలు డిస్టిక్. ఇక ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయండి. సో ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. సో మీకు ఈవినింగ్ వరకు చాలా వరకు అయితే మనకు ఇందులో జమ అవుతాయి. సో జమ అయిన వాళ్ళందరూ ఒకసారి క్రెడిట్ అని ఒక కామెంట్ అయితే చేయండి. సో మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.